కృష్ణా జిల్లా అవనగడ్డలో కూటమి సర్కారుపై మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఫైర్ అయ్యారు. గూగుల్ డేటా సెంటర్ వస్తుందని ఒక అభూత కల్పన చేసి ప్రజలను మోసం చేస్తున్నట్టు విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్ 40% అమెరికాలో ఉందని, దానివల్ల నష్టాలు ఉన్నాయని అక్కడ వారు దానిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు చేసింది మంచి ఏమీ లేదని కూడా మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ పరం చేయటం మంచి పద్ధతి కాదని, దాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అట్లాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టించి ప్రతి జిల్లాకి ఉపయోగపడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వాటిని పీపీపీ అని నువ్వు ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. చేయడానికి మ్యాక్సిమం పూర్తి చేయడానికి అయిపోవచ్చు. దాని మీద ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణతో ఇవాళ ఈ ఒక దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడం కోసం చెప్పడం కోసం కోటి సంతకాల కార్యక్రమం తీసుకున్నాం. ఎల్లుండి నుంచి మన నియోజకవర్గంలో నాగాలంకలో స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం సంతకాలు మన నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు పెట్టించడానికి అయ్యో. దీంట్లో పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా ఇది పేద ప్రజల అవసరానికి ఉపయోగపడేది కనుక దీంట్లో కోటి సంతకాల సేకరణలో ప్రజలందరూ సంతకాలు చేసి, అట్లాగే మీ బోట్ వాళ్ళు కూడా ఆలోచన పనులు కూడా ఈ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంట్ కింద నడపాలని కోరుకుంటానికి మీ వంతు సహకారం కూడా అందించమని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మీ నుంచి సహకారం ఇవాళ అన్ని రంగాల్లోనూ వ్యవసాయం, వరి, ఉల్లి, పత్తి ఇట్లా తీసుకుంటే ప్రతి